రాజు అయినటువంటి హేరోదు, చూడండి మొదటి వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట పూజింపవచ్చితమని చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్. యూదయ దేశాన్ని హేరోదు అనే రాజు పరిపాలించేటప్పుడు అప్పుడు రోమా చక్రవర్తి ఎవరు? యూదయ ప్రాంతానికి సామంతరాజు హేరోదు. మొత్తం సామ్రాజ్యం అంతా ఎవరి ఆధీనంలో ఉంది? ఫస్ట్ సెంచరీలో రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యానికి ఎవరు రాజు అంటే లూకా 2:1 ఉంది కదా, దానికి తడబడ్డం ఎందుకు? కైజర్ ఔగుస్తు BC 39 నుండి ఆయన పరిపాలన ఉంది. సో ఆయన పరిపాలన అక్కడ. పక్కన కురేనియాకి ఎవరు? సిరియాకి ఎవరు? పేరు చెప్పేశాను, కురేనియా. 2 దేశాల గవర్నర్లు, ఒక దేశం యొక్క చక్రవర్తి పేరు చెప్తున్నాడు, ఎందుకంటే ఆ టైంలో జరిగిందని హిస్టరీ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాడు. ఎవరు? ఇక్కడేమో మత్తయి చెప్తున్నాడు, అక్కడేమో లూకా చెప్తున్నాడు. అంటే ఇదేదో కట్టుకథ కాదు, కల్పన కథ కాదు, ఇది వారి దినాల్లో జరిగినటువంటి నిజమైనటువంటిది అని చెప్పడానికి ఆధారం. సో ఇదేమి కథ కాదు. ఈ హేరోదు రాజు చాలా కఠినుడు. 9 మంది సంతానం అని చెప్తారు, అందులో 3 అమ్మాయిలు, 6 మంది కొడుకులు. అధికారం అంటే ఆయనకి ఎంత పిచ్చి అంటే, ఆయన సొంత కుమారులే ఆయన అధికారాన్ని కోసం పోటీ పడ్డారని చంపేస్తాడంట, కుమారులనే చంపేస్తాడు. అంత కఠినుడు అని చెప్తారు. ఆయన ఒక సామెత ఉంది హేరోదు రాజు గురించి, ఆయన ఇంట్లో కొడుకే పుట్టడం కంటే పంది పిల్లక పుట్టడం మేలంటారు. ఎందుకంటే దానికన్నా అంత విలువ ఉంటుందంట, ఆయన కొడుకులకు అంత విలువ ఉండదంట. ఎందుకంటే రాజ్యం అంటే ఆయనకు అంత అధికారం, పిచ్చి, వ్యామోహం, ఎవరిని రాజరికానికి రానివ్వడం. మరి కొన్ని విషయాల్లో మంచోడని చెప్తారు, అయితే రాజ్యాధికారం విషయంలో అంతటి అధికార వ్యామోహం, పిచ్చి కలిగిన వాడు అని చెప్తారు. సరే, ఈరోజు మనం రాజు మీద కాకుండా తూర్పు దేశపు జ్ఞానుల మీద ఫోకస్ చేస్తే, వారు ఏం చూశారు, ఎప్పుడు వచ్చారు, ఏం చేయడానికి వచ్చారు అని మొదటి 2 వచనాల్లో కనబడుతుంది. వారు ఏం చూశారంటే, తూర్పు దిక్కున ఒక నక్షత్రాన్ని చూశారు. చూసిన తర్వాత యేసు పుట్టిన పిమ్మట, యేసు ప్రభు పుట్టినరోజు రాత్రి కాదు కానీ తర్వాత కొద్ది కాలానికి, ఆ కాలం మనకు తెలియదు కానీ కొద్ది కాలానికి. ఆ తర్వాత దేనికి వచ్చారు? వారు పూజించడానికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. పూజించడానికి వచ్చారు, ఆరాధించడానికి వచ్చారు. సృష్టికర్త అయిన దేవుణ్ణి అది వరకు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉండేవారు. భౌతికంగా ఆయన మన మధ్యలో ఉండినవాడు కాదు, ఇప్పుడు కూడా అంతే. అయితే తూర్పు దేశపు జ్ఞానులకు ఆ రోజుల్లో భూమి మీద నివసించినటువంటి వాళ్ళకి ఒక అవకాశం దొరికింది. దేవుడు భూమి మీదకి వచ్చాడు, దైవత్వం శరీర రూపం దాల్చింది. ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఇప్పుడు సజీవుడైనటువంటి వాడు భూమి మీద ఉన్నాడు. ఆయన్ను ఆరాధించే ధన్యత వచ్చింది, ఆయన్ను పూజించే ధన్యత వచ్చింది, ఆయన మహింపరిచే ధన్యత వచ్చింది. వాళ్ళు ఎంత ధన్యులో నిజంగా. వాళ్ళు అందుకోసమై వారి దేశాలు విడిచిపెట్టి దూర ప్రయాణం చేసి నెలల తరబడి ప్రయాణాలు, వ్యయప్రయాసాలు కోర్చి వారు ఆయన్ను పూజించడానికి వచ్చారు. జీవము కలిగిన దేవుడు దొరుకుతూ ఉంటే ఆరాధించడానికి, ఆయన కలుసుకోవడానికి ఎన్ని ప్రయాసాలైనా పడతారు. మనకేంటంటే యేసు ప్రభు చులకన అయిపోయాడు. మనం చిన్నప్పటి నుంచి అందులో పుట్టి పెరుగుతూ ఉన్నాం కదా. యేసు ప్రభు అంటే లెక్క లేకుండా పోయింది, పల్సన అయిపోయింది, సులువు అయిపోయింది, తేలిక అయిపోయింది, విలువ తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే మన దేవునికి విలువ ఇవ్వడం లేదంటే మనలో ఉన్న ఆత్మకు విలువ ఇవ్వడం లేదు, మనకే విలువ ఇవ్వడం లేదు.
మనకు మనం విలువ ఇవ్వడం లేదు, సజీవుడైన దేవునికి విలువ ఇవ్వడం లేదు. ఈ రెండింటి కాకుండా టెంపరరీ థింగ్స్ మీద విలువ ఇస్తున్నాం. కాబట్టి దేవునికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత, విలువ, ఆ యొక్క ఏమంటారు ఇంకా రెవరెన్స్ ఇవ్వడం లేదు, ఆ గౌరవాన్ని ఇవ్వడం లేదు, ఆ మర్యాదను ఇవ్వడం లేదు. ఇవన్నీ ఇవ్వడం లేదు కాబట్టి ఆరాధన భావం తగ్గిపోతుంది. రైట్? అయితే వాళ్ళు చూడండి, తమ పనులు పక్కన పెట్టి మొదటి ప్రాధాన్యత ఏంటంటే ఆయన్ను పూజించాలి. అది వారి మొదటి ప్రయారిటీ. ఆయన్ను చూడాలి, ఆయన్ని కలుసుకోవాలి, ఆయన్ని కర్పించాలి, ఆయన ఎదుట సాగిలపడాలి. ఆయన ఎవరై ఉన్నారు అంటే పుట్టినవారై ఉన్నారు, శిశువుగా ఉండి ఉంటాడు. ఆయన ఎంత వయసు ఉందా, తమకంటే పెద్దోడా, జ్ఞానంలో పెద్దోడా, వయసులో పెద్దోడా, ఇవన్నీ గమనించట్లేదు. ఆయన వారి భూమి మీద వయసును పరిగణలోకి తీసుకోవట్లేదు వారు, ఆయన యొక్క భూమి మీద వయసును. మనవాళ్ళు చాలామంది భూమి మీద వయసు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభుది అంటారు. ఆయనకు వయసు లేదు, ఆయన అనంతుడైనటువంటి దేవుడు, అనంతకాలంలో ఉన్నటువంటి మహిమగల మహాదేవుడు. ఆయన్ను పూజింపవచ్చితమని చెప్పినప్పుడు యెరూషలేము వాసులు అందరూ ఏమయ్యారు? కలవరపడ్డారు. రాజు దగ్గరికి వెళ్తే రాజు కూడా కలవరపడ్డాడు. మొత్తం మీద రాజు విచారించాడు, ఎంక్వైరీ చేశాడు. శాస్త్రులు, పరిసయ్యులు ఏం చెప్పారు? యూదయ దేశ బెత్లెహేంలోనే పుడతాడు అని వారు పాత నిబంధన గ్రంథం మీకా గ్రంథాన్ని బట్టి చెప్పారు. చెబితే వారితో హేరోదు రాజు రహస్యంగా పిలువనంపి ఎప్పుడు నక్షత్రం పుట్టింది ఆ విషయాలను అడిగాడు. మీరు వెళ్ళి ఆయన్ని పూజించండి, నాకు చెప్పండి, నేను వచ్చి ఆయన్ను పూజిస్తాను అన్నాడు. వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు మనం 10-11 వచనాల మీద ఫోకస్ చేద్దాం. 10-11 వచనాలు. ఎస్. అత్యానంద భరితులై, ఆ నక్షత్రం వారు యెరూషలేము నుంచి బయటికి రాగానే వాళ్ళని మళ్ళీ కనపడింది. ఆ నక్షత్రం వాళ్ళని యేసు ప్రభు ఉన్న చోటికి నడిపించింది. ఆ ఇంటి మీదకి తీసుకువెళ్ళి ఆ నక్షత్రం ఆగింది. అప్పుడు వారు ఆ నక్షత్రంను చూసి అత్యానంద భరితులై, మార్గం చూపేటువంటి చుక్కను చూసినప్పుడు వారు అత్యానంద భరితులై, వారు అదివరకు కన్ఫ్యూజన్లో ఉండినారు, ఆ గందరగోళం కాస్త పోయింది, అత్యానంద భరితులయ్యారు. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అలా అత్యానంద భరితులం కావాలి. ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి మనకి ఆ రోజుల్లో వాళ్ళకి స్టార్ ఎలాంటిదో ఈ రోజుల్లో మనకు జీవము కలిగిన దేవుని వాక్యం అలాంటిది. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. వాక్యం మనల్ని బలపరుస్తుంది. వాక్యం మనకి మార్గాన్ని చూపుతుంది, త్రోవను చూపుతుంది. వాక్యం మనల్ని గమ్యానికి చేరుస్తుంది. ఇది మనకు అర్థం కావాలి. సో అటువంటి వారు అత్యానంద భరితులయ్యారు. తర్వాత ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తన పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా అర్పించిరి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇది ఈ సన్నివేశాన్ని చూసినట్లయితే అక్కడ తల్లిని చూశారు, శిశువును చూశారు. కానీ ఎవరికి పూజిస్తున్నారు? ఎవరికి సాగిలపడ్డారు? ఆయనను పూజించిరి. అది ఇంపార్టెంట్. ఆయనను, ఆమెను కాదు, ఆయనను పూజించిరి. ఎంతసేపునా ఇది మనకు అర్థం అవ్వాలి ఎక్కువగా. మరియ కాదు దేవత, యేసు ప్రభు దేవుడు. ఆయన పరలోకం నుండి వచ్చినవాడు. ఆయనే మార్గం, సత్యం, జీవం. ఆయనే మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి తిరిగి ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, పూజార్హుడు. ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. ఇక్కడ ఈ జ్ఞానులు 3 రకాలైనటువంటి బహుమానాలు తెచ్చారు. బంగారు, సాంబ్రాణి, బోళం. చాలామంది మనకి ఫోటోల్లో కానీ ఇంకోటి కానీ దొరికేది 3 అని. బహుశా వాళ్ళు 3 వెనక 3 ప్రధానంలో ఉండొచ్చు, కానీ వారి వెనకాల చాలా పరివారం వచ్చి ఉండొచ్చు, వాళ్ళు టీమ్స్తో వచ్చి ఉండొచ్చు.
చాలామంది వచ్చి ఉండొచ్చు అంటే ఉంటారు చరిత్రకారులు. వాళ్ళ పేర్లు కూడా చెప్తుంటారు. క్యాస్పర్, మెల్చర్, బెల్షజార్, బెల్తసార్. యాక్చువల్గా బెల్తసార్, క్యాస్పర్, మెల్చోర్, బెల్తసార్. ఈ ముగ్గురు చరిత్రలు చెప్పే పేరు బైబిల్లో లేవులండి, వెతికితే దొరకవు. ఈ ముగ్గురు పేర్లు చెప్తారు. ఈ ముగ్గురు కూడా సౌదీ అరేబియా నుంచి ఒకరు, గల్ఫ్ నుండి ఇరాన్ లేదా ఇరాక్ దేశం నుంచి ఒకరు, ఇంకా ఇథియోపియా, బంగారం తెచ్చిన వాళ్ళు ఇథియోపియా, బంగారం తెచ్చిన వాళ్ళు ఇథియోపియాలో నుంచి ఫైన్ గోల్డ్ తెచ్చారని ఇంకొకరు. ఇలా చరిత్రలో చెప్పేటువంటి మాటలు, అంటే ఆఫ్రికా ఖండం నుంచి కూడా వచ్చారు అని. వీరందరూ మాట్లాడుకొని రావడానికి చాలా సమయం పట్టింది ప్రభును ఆరాధించడానికి, ప్రభును గణపరచడానికి. సృష్టికర్త అయినటువంటి దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి వస్తే ఎంతగా ఆరాధించవచ్చు, ఎంతగా ఘనపరచవచ్చు, ఎంతగా మహింపరచవచ్చు. ఆ సన్నివేశాన్ని బట్టి ఇప్పుడు ఇశ్రాయేలీలకు ఆరాధన అంటే చాలా గొప్ప విషయం. వారు ఎన్ని దేశాలు చెదిరిపోయినా, ఆ రోజుల్లోనే పక్కపక్కల దేశాల్లో వేరే దేశాలకు వెళ్ళిపోయినా సంవత్సరానికి 3 సార్లు వచ్చి దేవుణ్ణి ఆరాధించేవారు. యెరూషలేము దేవాలయంలో, దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తుండేటువంటి వాళ్ళు. మనకి అటువంటి యాత్రలేమీ అక్కర్లేదు. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చి సంఘంతో కలిసి ఆరాధిస్తే చాలు. దానికే మనకు చాలా ప్రయాస ఎక్కువైపోతుంది. మనమేమి 100 కిలోమీటర్లు నడవట్లేదు, ప్రయాసపడలేదు, రకరకాల వాటికి జంతువుల బారిన పడట్లేదు. ఆ రోజులు అడవుల్లో ఎండకి, వానకి, చలికి తట్టుకొని పండుగలకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, బలులు అర్పించేవాళ్ళు, కానుకలు అర్పించేవాళ్ళు. కొన్ని తప్పనిసరిగా ఉండేవి, అవన్నీ చేస్తుండేవాళ్ళు. ఈ రోజుల్లో అంతా కృపే. ఆ యొక్క బల్ల వ్యవస్థ లేదు, ఆ ధర్మశాస్త్రం యొక్క వ్యవస్థ లేదు, ఆ 7 పండుగల యొక్క వ్యవస్థ లేదు. అయితే ఆత్మతో సత్యముతో ఆయన్ను ఆరాధించాలి. కాబట్టి ఆ యథార్థంగా ఆరాధించాలి, తెలిసిన ఆరాధన చేయగలగాలి. అదే కదా ప్రభు కోరుకునేది. దాన్నే మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఎలా సంతోషపడతాడు, మనం ఎలా దీవించబడతాం, అది మనకు అర్థం కావాలి. కాబట్టి ఉదయకాలపు వేళ దేవుని సన్నిధిలో మనం క్రిస్మస్ యొక్క ఆరాధనను, అంతా ఆరాధనే. క్రిస్మస్ అంటేనే ఆరాధన, మొత్తం స్తుతే. ఆయన పూజించడానికి తూర్పు దేశపు జ్ఞానులు చాలా దూరం నుంచి వచ్చి వాళ్ళు అర్పించారు. ఇందులో 3 విషయాలు కనపడుతున్నాయి. మనం క్యారల్స్లో చెప్పుకుంటూ ఉన్నాం. ఆనందం కనిపిస్తూ ఉంది. అత్యానంద భరితులై పూజించిరి అనే మాటకు ఆరాధించారు అనే మాట చెప్పుకుంటున్నాం. అర్పించిరి అనే మాటకు అర్పించిరిగా సమర్పించిరి, అక్కడ సమర్పించిరి అని ఉంది, మనం అర్పించిరి అని చెప్పుకుంటున్నాం. ఆనందించారు, ఆరాధించారు, అర్పించారు. క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ ఈ 3 థింగ్స్: ఆనందించడం, ఆరాధించడం, అర్పించడం. మనకు ఈ 3 ఏమవుతాయంటే, 3 మొదటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ఆనందించడం వరకే. అది కూడా ఆనందించడం దేన్ని బట్టి అంటే రక్షకుడిని బట్టి ఆనందించాలి. కానీ ఎక్కువసార్లు కొత్త బట్టలను బట్టి, కొత్త వస్తువులను బట్టి, తిండిని బట్టి, భోజనాలను బట్టి ఆనందిస్తూ ఉంటారు. ఇవంతా భౌతికమైనవి, శరీర సంబంధమైనవి. ఆత్మ సంబంధమైన ఆరాధన ఉండాలి, ఆత్మ సంబంధమైనటువంటి సంతోషం ఉండాలి. ఇక్కడ ఏముంది, ఇక్కడ రాస్తారు కదా, ఇండిస్క్రిప్టబుల్ జాయ్ అంటే ఏం జాయ్ అంటే అది చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన ఆనందం. అమ్మాట చదవండి, ఎక్కడుంది? పేతురు పత్రిక 8వ వచనం. ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారు. ఏంటి సంతోషం? ఆనందించుచున్నారు. చూడండి, చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన
సంతోషం గలవారై మళ్ళీ ఆనందించుచున్నారు. అంటే ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పడానికి మాటలు లేవు, లాంగ్వేజ్ లేదు. పదములు చాలని ప్రేమ ఇది అంటారు కదా, ప్రేమను వర్ణించడానికి పదాలు లేవు. అలాగే సంతోషాన్ని వెలిబుచ్చడానికి కూడా పదాలు లేవు. ఆనందాన్ని వెలిబుచ్చడానికి కూడా పదాలు లేవు. ఇప్పుడు భూమి మీద విషయాలు అయితే పలానా విషయంతో పోల్చుకొని చెప్పవచ్చు. ఇది పరసంబంధమైనటువంటి రక్షణ ఆనందం. దీన్ని పోల్చుకోవడానికి మనకు పోలికలు దొరకవు, ఉపమానాలు దొరకవు, సాదృశ్యాలు దొరకవు. సో అటువంటి ఆనందాన్ని ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు పొందుతున్నారు. బహుశా వాళ్ళు శాస్త్రవేత్తలు ఉండొచ్చు, జ్ఞానులు. వాళ్ళు వాళ్ళ జీవితకాలంలో ఎప్పుడూ ఇటువంటి ఆనందాన్ని పొందలేదు. ఏది? యేసు ప్రభును చూచినప్పుడు పొందిన ఆనందం, ఆయన్ను ఆరాధించినప్పుడు పొందిన ఆనందం వారి జీవితకాలంలో మరెన్నడూ పొందలేదు. బహుశా వాళ్ళకి చాలా నిధులు వచ్చి ధనవంతులు ఉండొచ్చు, చాలా గౌరవం ఉండొచ్చు, చాలా సన్మానాలు జరిగి ఉండొచ్చు, చాలా సత్కారాలు జరిగి ఉండొచ్చు రాజుల చేతుల మీదుగా. వాళ్ళ దేశాల్లో వాళ్ళు చాలా ప్రముఖులు ఉండొచ్చు. ఆ ప్రముఖ స్థానాలు వాళ్ళకి పీఠాధిపతుల స్థానాలు వచ్చి ఉండొచ్చు. అయితే అప్పుడప్పుడు రాలేదు ఆనందం. యేసు బాలుడైనటువంటి యేసు ప్రభు, ఆయనలో సృష్టికర్తను చూసి, ఆయనలో రక్షకుణ్ణి చూసి, ఆయనలో నిత్యజీవాన్ని చూసి వారు అత్యానంద భరితులయ్యారు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుని చూసినప్పుడు ఏం కనపడుతుంది? ఆయనలో జీవము ప్రత్యక్షమాయనని చూస్తాం కదా. 1 యోహాను 1:2లో, 1 యోహాను పత్రిక 1:2 ఆ జీవం ప్రత్యక్షమాయను, ఆ నిత్య జీవమును మేము చూచి, యోహాన్ అంటున్నాడు, మేము చూచి ఏం చూస్తారంటే నిత్య జీవాన్ని చూస్తారు. యేసు ప్రభులో జీవాన్ని చూశారు, యేసు ప్రభులో రక్షకుణ్ణి చూశారు. చాలామంది యేసు ప్రభుని చూచేటువంటి విధానం, నేను యేసు ప్రభు నమ్మక ముందు ఒక దీనుడిగా, అంటే ఆయన రక్షించుకోలేనటువంటి వాడుగా చూసేవాడిని. అంటే చాలా చులకన భావం ఉండేది నాకు యేసు ప్రభు అంటే. చీరలు కొట్టి, కొద్దిగా బట్టలు తక్కువ ఉండి, అంటే ఏంటి ఈయన అని. అది వరకు నేను చూసినటువంటి దేవుళ్ళ రూపాలు వేరు. ఒక్కొరికి 4 చేతులు 6 చేతులు ఉండేవి, ఒక్కో చేతిలో ఒక్కో వస్తువు ఉండేది, చాలా కలర్ఫుల్గా ఉండేవాళ్ళు. దేవుడు అంటే ఎవరో తెలియని దినాల్లో. ఈ రోజుల్లో తెలిసిన వారు కూడా, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి కూడా దేవుణ్ణి ఇంకా తక్కువగానే చూస్తున్నారనేది బాధ. ఆయనకి ఇవ్వాల్సినంత విలువ ఇవ్వడం లేదు అని. అయితే మనం, దేవుడేం వెరివాడు కాదు, మనల్ని వెరివారులారా అంటాడు. ఆ విధంగా చూసి దేవుణ్ణి మనం మోసం చేయలేం, మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. నష్టం ఎవరికి? మనకే. అర్థం కావాలి. ఆయన్ని ఆరాధించలేకపోతే నష్టం మనకే, పూజించలేకపోతే నష్టం మనకే, ఆయన తెలుసుకోలేకపోతే నష్టం మనకే, ఆయన మనలో నివసించేలా మనం ఆహ్వానించకపోతే నష్టం మనకే. ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలు, మేలుడు మనం అనుభవించలేకపోతాం. భూమి మీద పరలోకానికి వెళతారో వెళ్ళరో, వెళితే కూడా అక్కడికే ఉంటారు. కిరీటాలు అన్నీ ఉండవు, అధికారం తక్కువ ఉంటుంది, బ్యాడ్జి తక్కువ ఉంటుంది, పరిపాలన తక్కువ ఉంటుంది, సింహాసనం చిన్నది ఉంటుందేమో, అధికారం పరిమితి తక్కువ ఉంటుందేమో. ఇవన్నీ ఆలోచించాలి, వాటిని బట్టి ప్రభువును స్తుతించాలి. సరే, మనం ఇక్కడికి వస్తే తూర్పు దేశపు జ్ఞానులు అతి ఆనంద భరితులయ్యారు. తర్వాత ఏం చేశారంట? ఆయన్ను పూజించి వదిలిపెట్టలేదు. చాలామంది చెప్తూ ఉంటారు కదా, ప్రభు నేను మామూలుగా వ్యక్తిగతమైన ఆరాధన చేసేటప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు, నేను ఏమి ఇవ్వలేక నా హృదయపూర్వకమైన ఆరాధన మీకు సమర్పిస్తున్నాను అని.
మంచిదే, కానీ మనకి లేనివి ఇవ్వమనడం లేదు దేవుడు. మనకు కలిగిన వాటిలో విలువైనటువంటి వాటిని కోరుకుంటున్నాడు. అయితే మొదట ఏంటి అంటే మనకు కలిగినవి కాదు, మొదట హృదయం, తర్వాతే మనకున్నవి. మొదట వీళ్ళు ఎలా ఆరాధిస్తున్నారు? అత్యానంద భరితులయ్యారు. తర్వాత హృదయంతో లేదా ఆత్మలో ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. తర్వాత బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా తెచ్చిరి. బంగారము రాజరికానికి గుర్తు అని చెప్తారు. ఆరోగ్యమూర్తి గారు చెప్తూ ఉంటాడు ఎప్పుడు ఈ మాట కదా, రాజులకు రాజు నీవే ప్రభువా, కాబట్టి నీకే ఆరాధన అని బంగారం సమర్పించి ఆయన ఆరాధిస్తున్నారు. రెండవది సాంబ్రాణి. మతాలన్నీ కొట్టిపడేసి అన్నిటికీ నీవే మార్గం ప్రభువా అని, మతాలకు ప్రతీకగా అన్ని మతాలు కొట్టివేసి నీవే మార్గం ప్రభువా అని సాంబ్రాన్ని అర్పిస్తున్నారు. బోళం అంటే ఇది యాక్చువల్గా ఏంటంట, ఒక మెడిసిన్ అంటారు. అది ఈ బోళాన్ని ఫరో అనేటువంటి రాజులు చనిపోయినప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని బయటకు తీసి బోళాన్ని లోపలికి పంపిస్తారంట. ఈజిప్టులో ఏమంటారు, పిరమిడ్స్ దగ్గర మమ్మీస్, ఆ పిరమిడ్స్ మధ్యలో ఏం చేస్తారంటే ఒక టెంపుల్ ఉంది వాళ్ళది. ఆ టెంపుల్ సింహం యొక్క ఆకారం ఉంటుంది, ముఖం మనిషి ముఖం ఉంటుంది సింహం బొమ్మ మీద. నేను వెళ్ళి చూశాను, ఈజిప్ట్ పిరమిడ్స్ ఎక్కాను. అక్కడ ఒక హాల్ ఉంటుంది, ఒక రూమ్స్ ఉంటాయి కొన్ని. ఆ రూమ్లోకి తీసుకెళ్ళి 70 days ఆ యొక్క బోళాన్ని లోపలికి పంపిస్తూ ఉంటారు, ఆర్గాన్స్ బయటకు తీసేసి. అది మెడిసిన్. దాన్ని లోపలికి పంపిస్తే శరీరం కుళ్ళిపోదంట. ఇది పునరుద్ధానానికి సూచనగా ఉందని కూడా చెప్తారు. సో మళ్ళా మరణంలోంచి జీవంలోనికి దాటించే దేవుడవు నీవేనయ్యా అని రాజువు నీవే, దేవుని యొద్దకు మార్గము నీవే, పునరుద్ధానుడవు నీవే అని ఆయన్ను ఆరాధిస్తున్నట్టుగా ఉంది. ఉదయకాల వేళ మనం కూడా దేవుణ్ణి జ్ఞానులు ఆరాధించినట్లుగా అత్యానంద భరితులమై ఆరాధిస్తూ అర్పణలు అర్పిద్దాం. అందరం లేచి నిలబడదాం. దేవునికి చెందించవలసినటువంటి మహిమను ఆయనకు చెల్లిద్దాం. క్రిస్మస్ రోజున ఎంతటి ఆరాధన చేయాలో, ఎంత స్తుతించాలో, ఎంత కొనియాడాలో, ఎంత మహింపరచాలో, ఎంత ఘనపరచాలో అంతగా. మధ్యలో కుర్చీలో సర్దుకోండి. లార్డ్ జీసస్, మా రక్షకుడా మీకు స్తోత్రాలు, మా రక్షణకర్త మీకు స్తోత్రాలు, మా రక్షణ శృంగమా మీకు స్తోత్రాలు, మా రక్షణకు ఆధారభూతుడైన దేవా మీకు స్తోత్రాలు, మార్గం సత్యం జీవమైన దేవానికి స్తోత్రం, మధ్యవర్తిగా వచ్చిన మా యేసు ప్రభువా మీకు స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ యు లార్డ్, వర్షిప్ యు లార్డ్, గివ్ యు honor and glory. How wonderful you are, how merciful you are. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవానికి స్తోత్రాలు. మహిమగల దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం, పూజిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీ వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా, నీ వెదకి కోసం వచ్చావయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా.
అందరం స్వరమెత్తి నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాల్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాల్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా గానం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జ్ఞానం యేసయ్యా, నా గానం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. అందరం కలిసి బంగారం అడగలేదు, వజ్రాల్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. అందరు కలిసి పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా గానం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాల్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. స్వరమేది అందరం కలిసి బంగారం అడగలేదు, వజ్రాల్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా.
ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులనుగా మనలను చేయ దారిద్ర్యం పొందాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. నా సర్వం, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా గానం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాల్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. మేం వెదకి రాలేమని మా కోసం వచ్చావయ్యా. నే వెదకి రాలేమని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా గానం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. యేసయ్యను ధ్యానించుకుంటూ ప్రభువా, నీవు నన్ను వెదకి ప్రభువా రక్షించుటకు నీ మహిమను విడిచి దిగి వచ్చిన దేవా నీకు స్తోత్రం. నా రక్షకునిగా, నా విమోచకునిగా ప్రభువా నీవు దిగి వచ్చినందుకై స్తోత్రం. పాపము నుండి, శాపము నుండి, అంధకార సంబంధమైన అధికారం నుండి ప్రభువా నన్ను రక్షించుటకు దిగి వచ్చిన దేవా, లోక రక్షకానికి స్తోత్రం అంటూ స్తుతులు చెల్లుతాం. థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చావయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసావయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసావయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం పంచావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం పంచావయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. అందరం చేతులెత్తి నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా.
సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా గానం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. స్తుతులు చెల్లిద్దాం సొంత మాటలతో. ప్రభువానికి స్తోత్రం. నా కొరకు రిక్తునిగా చేసుకొని ప్రభువా దిగి వచ్చిన దేవానికి స్తోత్రం. నన్ను ప్రేమించిన దేవానికి స్తోత్రం అంటూ స్తుతులు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందరం చెప్పలేదు ఆరాధనా యేసయ్యను గణపరుస్తూ ఆరాధనా దేవా మా ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. స్వరమెత్తి మనసారా ఘనత నీకే ప్రభు, మాయి స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. హల్లెలూయా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. స్తోత్రం. పరమ తండ్రి మీ కృతజ్ఞతాస్తుతులు.
సమీపింపురాని తేజస్సులో అమరత్వము గలవాడవి వసించుచున్న మహిమగల మహాదేవ, మహాకాశములు పట్టజనంత గొప్ప దేవా, ఈ విశ్వమంతటిని మాట చేత కలుగజేసిన గొప్ప దేవా, నేను ఆకాశములు నీ మహిమను వివరిస్తూ ఉన్నాయి. అంతరిక్షము మీ చేతి పనిని ప్రచురం చేస్తూ ఉంది. పగటికి పగలు బోధ చేస్తూ ఉంది. అటువంటి మహిమగల మహాదేవుడు అయ్యుండి అయా భూమి మీదికి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని మిమ్మల్ని మీరు రిక్తునిగా చేసుకొని పరలోకం నుండి భూమి మీదకి వచ్చినందుకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో చీకటి నిండిన జీవితాల్లో వెలుగు ఇవ్వడం కొరకు, మరణ ఛాయలో ఉన్న వారిని నేను బ్రతికించి జీవంలోనికి నడిపించడం కొరకు, మార్గము సత్యము జీవముగా ఉండుట కొరకు, భూ సంబంధమైన వారిని పరలోక సంబంధమైన వారుగా చేయుట కొరకు, రక్షించుట కొరకు, నిత్య జీవానికి వారసులుగా చేయుట కొరకు, యుగ యుగాలు మీ నిత్య మహిమలో మమ్మల్ని చేర్చుకున్నట కొరకు నాయనా మా ఎడల మీరు ఇష్టపడినందుకే స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎంత ప్రేమ, ఎంత ప్రణాళిక, ఎంత ఆశ్చర్యమైన మీ కృప అయా! వివరించలేనంత కృపను, వర్ణించలేనంత కృపను, ప్రేమను మా ఎడల కనబరుస్తూ వస్తున్నారు. మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ఈ హృదయపూర్వకమైన కృతజ్ఞత, స్తుతి, ఆరాధన ప్రాణప్రియుడు, రక్షకుడు, మోచకుడు, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభునామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూర్చోండి.